సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో శోభిల్లుతున్న కడప నగరం, భక్తుల పూజలతో కడకలలాడుతున్న అమ్మవారి ఆలయాలు. అమీన్పీన్ దర్గా ప్రధాన ఉర్సు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాల తోడ్పాటు జిల్లా కలెక్టర్ శివశంకర్లో. దేశంలోనే ప్రముఖ జ్యువెలరీ సంస్థగా విశేష గుర్తింపు పొందిన లలిత జ్యువెలరీ అత్యధిక షోరూమ్ నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ ఏర్పాటు చేసిన లలిత జ్యువెలరీ షోరూము ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం కడపలో ప్రారంభించిన షోరూం 56వది కాగా త్వరలో ఈ సంఖ్య 100కు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల అభిరుచి మేరకు షోరూం ప్రారంభం సందర్భంగా ప్రకటించిన ఆఫర్లను ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. షోరూంలో అందుబాటులో ఉంచిన విభిన్న డిజైన్లతో కూడిన బంగారు, వెండి, వజ్రాభరణాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా షోరూంలో పనిచేసే సిబ్బందిని స్థానికులను ఎంపిక చేయడంపై సంస్థ యాజమాన్యానికి కడప నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పెట్టుబడులు పెట్టే యాజమాన్యాలకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటిస్తోందన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు రాబోయే కాలంలో పెద్ద పెద్ద సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలకు నిర్వహించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ తమ వ్యాపార కార్యకలాపాలకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు కడపలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద లలిత జ్యువెలర్స్ 56వ స్టోర్ ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా స్టోర్ యాజమాన్యం కిరణ్ గారికి కంగ్రాట్స్. ఈ స్టోర్ ఇది 56 నుంచి కాకుండా 100కు చేరాలని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ డే ఓపెనింగ్ ఉంది. అప్పుడే ప్రజలందరూ విపరీతంగా వచ్చేసేసి స్టోర్లో కొంటా ఉన్నారు. మరి ఏదో ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టినట్లున్నారు. డెఫినెట్గా ఐ థింక్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్స్ ఉన్నట్టున్నాయి. ఈ నెల డెఫినెట్గా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా వస్తారు. కడపలో వాళ్ళు ఆడ పెడుతున్న వెరైటీ అలాగా ఉంది. స్టోర్లో అన్ని రకాల వెరైటీసు, సిల్వర్ కానించి, డైమండ్స్ కానించి, గోల్డ్ కానించి, యాంటిక్ జ్యువెలరీ కానించి అన్ని పెట్టారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు ఈ యొక్క అవకాశం సంపూర్ణంగా అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ స్టోర్లో ఎంతమంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరూ కడప నుంచి లోకల్లో ఉన్న వాళ్ళు స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వారు ఇప్పుడే చెప్పారు స్థానికులకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి. డెఫినెట్గా ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారి అభిమతం కూడా ఏంటంటే కడపలో ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కలగజేయాలని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ రీజనల్గా డెవలప్ అవ్వాలా, వ్యాపారపరంగా డెవలప్ అవ్వాలనే దానిలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాని సందర్భంగానే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ, పెట్టుబడులు పెట్టే వాళ్ళకందరికీ ప్రోత్సాహకరంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. డెఫినెట్గా కడపలో ఎవరు వ్యాపారం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సరైన పరిస్థితులు ఉండే విధంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము. అలాగనే ఇంకా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు వచ్చి కడపలో వ్యాపారాలు మొదలు పెడితే స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కడప నగరానికి మళ్ళీ ఒక మహర్దశ పట్టింది. లలిత జ్యువెలరీస్ భారతదేశంలోనే అతిపెద్ద ఆభరణాల వ్యవస్థ. అటువంటి లలిత జ్యువెలరీస్ కడపకు రావడం కడపకే గర్వకారణం. దీనివల్ల కడపకు, కడప జిల్లాకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. నగరాభివృద్ధికి 10 మంది సంస్థలు, వ్యాపారవేత్తలు ఇవన్నీ రావాలంటే ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తే, ఒకరిని చూసి ఒకరు వస్తే నగరం కానీ జిల్లా కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్ని 100 కోట్లతో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి లలిత జ్యువెలరీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే కడప లాంటి ప్లేస్లో కూడా లలిత జ్యువెలరీ వచ్చిందంటే అది ప్రభుత్వం మీద ఉండే విశ్వాసం, విశ్వసనీయత, నాయకత్వం మీద ఉండే నమ్మకం. మరి ఈరోజు
ఇంత పెద్ద ఎత్తున లలితా జ్యువెలర్స్ వారి కడపలో ఏర్పాటు చేయడం, వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కడపకు ఒక మణిదీపం లాంటిది ఇది. ముఖ్యంగా మగవాళ్ళ జోబులకి చిల్లు, ఆడవాళ్ళ మెడకు మణిహారాలు. నమస్కారం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది. నేను ఎక్కడ ఓపెన్ చేసినా కూడా, ఇప్పుడు చిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తే 1 month బ్యాక్, అప్పుడు కూడా ఈ మైకులతో మొత్తం నిండిపోయింది. కడపలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. నేను కూడా షాక్ అయిపోయినా 8 మంది మైకులు చూసుకొని. ఇది హైదరాబాద్ అనేది ఒక రేంజ్, కానీ కడప కూడా తక్కువ లేదు. అది మాత్రం నేను గ్యారంటీ చెప్తున్నాను. ఇంకో విషయం, నేను నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను, పర్సనల్గా పిలిచేదానికి. నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అంటే, నేను మేడంని ఫస్ట్ టైం చూసినాను. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్. నేను ఆల్రెడీ మేడం 2 సార్లు కాఫీ తాగాను. ఇలా 2 సార్లు తాగావు కదా, ఇంకోసారి తాగొచ్చు కదా, ఏమవుతుంది. మేడం గారి నన్నంతగా కాఫీ ఇచ్చి కరెక్ట్గా వచ్చేస్తాను కిరణ్ ఓపెనింగ్కి. మేడం, మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మేము మేడం ఇంకా 1 o'clock 2 o'clock నేను పెద్ద వెళ్ళిపోతాను, షాప్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేసి పోతున్నామంటే నువ్వేం భయపడవద్దు, అన్నీ మేము చూసుకుంటాము. మంచిగా వ్యాపారం చేయి, మంచి బంగారం మీ మా లోకల్ వాళ్ళకి పని. మేడం అదే ఫాలో చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ చెప్పండి. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చాలని ఏపీ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు పాతకోట శ్రీనాథ్ రెడ్డి, నాయకులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు వైద్యులు, కవులు, ఎన్జిఓలు, అధ్యాపకులతో కలిసి ప్రొద్దుటూరులోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ మేరకు సీఎం చంద్రబాబుకు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రాలు పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కడపకు ఘన చరిత్ర ఉందని, ఆ ప్రాంతాన్ని తిరుమల తొలిగరపగా పిలుస్తారన్నారు. వైసీపీ పాలనలో కడప పేరును కలిగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం బాధ కలిగించిందని తిరుమల ప్రసాదానికి ఎంత పవిత్రత ఉందో అంతే విశిష్టత కడపకు ఉందన్నారు. సీఎం చంద్రబాబు దృష్టి సారించి వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని వారు విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. మనందరికీ తెలిసిందే, 2022 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా, మన జిల్లా పేరులో కడప అనే పదాన్ని తొలగించి జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది. ఈ నిర్ణయం జిల్లా ప్రజలనే కాదు, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. ఇప్పుడు మేమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులం, నాయకులం, వైద్యులం, కవులు, అధ్యాపకులు, ఎన్జిఓలు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, వ్యాపారస్తులు మేమందరం ఈరోజు ప్రొద్దుటూరులోని బల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి స్వామికి పూజలు చేసుకొని, స్వామి ఆశీస్సులు తీసుకొని, జిల్లా పేరులో తిరిగి కడప అనే పదాన్ని పునరుద్ధరించాలని, తిరిగి జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం. చరిత్ర చూసుకుంటే కడప అనే పదానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ వారే 1808 సంవత్సరంలో జిల్లా పేరుని కడప పెట్టి కడప జిల్లాను ఏర్పాటు చేశారు. మౌర్యులు, శాతవాహనుల నుంచి బ్రిటిష్ వారి వరకు అందరూ కడపని గౌరవించారు. ఈ ప్రాంతాన్ని తిరుమల తొలి గడప అంటారు. కాబట్టే మనకి అంతటి విశిష్టత ఉంది. కాలక్రమేణా ఇది శ్రీవారి ముఖద్వారం కాబట్టి కాలక్రమేణా అది కడపగా మారింది. తిరుపతి, తిరుమల అనే పదాలకి ఎంత విశిష్టత, పవిత్రత ఉందో, తిరుమల ప్రసాదానికి ఎంత పవిత్రత ఉందో అంతే పవిత్రత, విశిష్టత కడప అనే పదానికి ఉంది. తిరుపతి, తిరుమల, కడప అనే 3 పదాలు ఎవరు విడదీయలేరు. ఈ 3 కలిపితేనే స్వామి నివాసం అవుతుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలా. కడప అనే పేరు మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి. ఏ ప్రభుత్వానికి హక్కులు లేవు. ఆ పేటెంట్ రైట్స్ అనేవి శ్రీ వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి కడప అనే పదం మీద. అది ఎందుకంటే స్వామి యొక్క గడప కాబట్టి, స్వామి యొక్క ప్రవేశ ద్వారం కాబట్టి. ఈ ప్రాంతం యొక్క అస్తిత్వము, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అస్తిత్వం కడప అనే పేరుతో ముడిపడి ఉంది. ఒక్కసారి కడప అనే పేరు తొలగిస్తే ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది. మనం ఎక్కడికైనా పోతే మనం అందరం ఏం చెప్పుకుంటాం, మనమంతా కడపలం అని చెప్పుకుంటాం గర్వంగా. ఈరోజు ఈ తరం వాళ్ళు చెప్పుకోగలరు, మన పిల్లలు, రాబోయే తరాలు అలా కడప అనే పేరు చెప్పుకోలేదు. ఎందుకంటే చరిత్ర ధ్వంసం జరిగింది కాబట్టి. మేము ఒకటే కోరుతున్నాము, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఒకటే కోరుతున్నాం,
ఏం కోరుతున్నామంటే దయచేసి మీరు విఘ్నతతో ఆలోచించి విచక్షణతో ఆలోచించి ఈ ప్రభుత్వం దయచేసి జిల్లా పేరులో తిరిగి కడప అనే పదాన్ని చేర్చి తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటాము. మీరు మార్పు రాని పక్షంలో ఈ నెల రోజులు మేము ఇలాంటి అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని, విద్యార్థులను అందరినీ మోటివేట్ చేసి మీకు వినతి పత్రాలు పంపిస్తాము, మెయిల్స్ పంపిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ఈ సమస్యను. మీరు మారని పక్షంలో మేము ఖచ్చితంగా నెల తర్వాత అన్ని సంఘాలను కలుపుకొని రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ప్రత్యక్షంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఆందోళన చేస్తే మంచిది కాదు. ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఆ శ్రీమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అవసరం. మనం ఈ పేరు మార్చడం వల్ల స్వామికే కష్టం తీసుకొచ్చాము. స్వామికి కష్టం వచ్చినప్పుడు స్వామి అనుగ్రహం ఉండదు. స్వామి అనుగ్రహం లేకపోతే ఈ మధ్యలో వరదలు చూసినాం, ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. స్వామి అనుగ్రహం ఉండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా జిల్లా పేరులో కడపను చేర్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలి. ఇదేదో ఒక ప్రాంతం సమస్య కాదు, కోట్లాది మంది ప్రజల సమస్య. ఇదేదో ఒక మతం సమస్య కాదు. ఇక్కడ ఉన్న అన్ని మతాల వారు ఇది మేము కడపోళ్ళము, మాది కడప జిల్లా అని అనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి జిల్లా పేరులో కడప అనే దాన్ని పునరుద్ధరించి జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన జిల్లా యొక్క పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం, ఇంతకుముందు కడప జిల్లాను కేవలం వైఎస్ఆర్ అనే పదాన్ని జోడించడం కొంచెం మన జిల్లా ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీసింది. కాబట్టి ఏంటంటే కడప అనే పదానికి ఒక చరిత్ర ఉంది. కడప అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తొలి గడపగా నానుడి. కాబట్టి అదే విశిష్టతను రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ తరాలకు కూడా అది అలాగే కొనసాగాలంటే తిరిగి మన జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి గారిని వినతి పత్ర రూపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఇంకో అంశం ఏంటంటే మన జిల్లా నుంచి ఒక మంచి నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన పేరును కూడా తగ్గించకుండా తిరిగి ఈ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అంశానికి సంబంధించి నిన్నటి దినమే మన ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో మా సంస్థ తరఫున ఆయనకు కూడా కృతజ్ఞతలు. సో ప్రజలందరూ కూడా ఇది ప్రజలందరి కోరిక కావున దీన్ని ముఖ్యమంత్రి గారు గొప్ప హృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. వెంకటేశయ్య. గత ఆగస్టు నెల 29వ తేదీన కడప జిల్లా మాతృభాష దినోత్సవ సందర్భంగా భాషకు సంబంధించి తొలి తెలుగు శాసనము కలమలలో దొరికిందని ఉపరాష్ట్రపతిని పిలిపించి మనం ఉత్సవాలు జరుపుకున్నాం. అంటే తెలుగు భాష చదువుకున్నవాడు ఎవరికైనా కానీ కలమల్ల తొలి శాసనము అనేటువంటి విషయం తెలుసు. కడపనే అనుకుంటారు కానీ ఇంకొకటి అనుకోరు. అదేవిధంగా అంతకుముందు చూస్తే కనుక CUDDAP అనే ఉండే పేరును ఆంగ్లేయులు చేసిన పేరును రాజశేఖర రెడ్డి 2005లో KADAPAగా మార్చారు. అంతేకాకుండా 2007లో కడపోత్సవాలు జరిగాయి. అది కూడా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఇంతకంటే ముందుగా పూర్వం చూస్తే ఈ పట్టణానికి కడప పట్టణానికి దేహళీపురము అనేది. దేహళి అంటే గడప. దేవుని కడప నుంచి తిరుమలకు భక్తులు వెళ్ళేదాని వల్ల ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది. కలియుగ వైకుంఠవాసుడైన వెంకటేశ్వరునికి తొలి గడపగా కీర్తించబడినటువంటి ఈ ప్రాంతము విశిష్టత ఏనాడు పోకూడదు. 2వ శతాబ్దంలోనే వాగమి టాళమి అనేటువంటి పరిశోధకుడు ఈ కరిపే అనేటువంటి పేర్లు ఉన్నట్టున్నాయి. ఇంకా దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఈ కడప జిల్లాలో అన్నమాచార్యులు, అలాగే వేమన, బ్రహ్మంగారు వంటి మహనీయులు జన్మించిన గడ్డ. ఇటువంటి పేరును తొలగించరాదని మేమందరము తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాం. శరణ్ నవరాత్రి ఉత్సవాల శోభతో కడప నగరం కళకళలాడుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఆలయ సమీపంలోని వీధులన్నీ మహిళా భక్తురాలతో కిటకిటలాడాయి. తల్లి కనకదుర్గమ్మ, మా ఇలవైపు నీవేనమ్మ, మా ఇడుములు నీవే తీర్చాలమ్మ అంటూ భక్తులు అమ్మవారిని మనసారా ప్రార్థించారు. కడప నగరంలోని అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల సందడితో కనిపించాయి.
కడప అమ్మవారిశాలలో రాజరాజేశ్వరిగా అమ్మవారికి అలంకారం చేశారు. స్థానిక బీటప్ వద్ద గల విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని బ్రహ్మచారిణిగా అలంకరించడంతో పాటు ఇరువైపులా శివ పార్వతులు దుర్గామాతల మూర్తులను ఏర్పాటు చేయడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ప్రతినిధులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విశేష ఏర్పాట్లు చేశారు. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు మైమర్చిపోయారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇదే క్రమంలో ఆలయంలో చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తం మీద కడప నగరంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ సూఫీ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతూ కడప పెద్ద దర్గాగా పిలువబడే అమీన్పూర్ దర్గాలో జరిగే ప్రధాన ఊర్పు ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల సమానంగా తోడ్పాటు అందించగలదని పెద్ద దర్గాలో ప్రధాన ఊర్పు ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు దర్గా గురువులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఇతర అతిథులతో కలిసి ఆవిష్కరించారు. కడప పెద్ద దర్గా ఉత్సవాలకు విశేష చరిత్ర ఉందన్నారు. ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్నారు. ఇటువంటి తరుణంలో దర్గా భక్తుల సౌకర్యార్థం జిల్లా అధికార యంత్రాంగం విశేష చర్యలు చేపడుతుందన్నారు. ముఖ్యంగా ఉత్సవాలలో విద్యుత్, ట్రాఫిక్, శాంతి భద్రతలు, పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆయా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఊరుసు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ పెద్ద దర్గా ఊరుసు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకోసం తమ వంతుగా అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని సాహెబ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నగర ప్రముఖులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హజరత్ ఖాజా సయ్యద్ షా ఆరిఫుల్లా గారికి 11వ పీఠాధిపతి గారికి, అలాగే మనకి ఇక్కడికి ఇచ్చేసి మన పెద్దలు ఎమ్మెల్సీ గారు, ఎక్స్క్యూటివ్ రామచంద్ర గారికి, మన గౌరవ శాసనసభ్యులు మాధవి గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలకు, ప్రభుత్వ అధికారులకు, జేసీ గారికి, డిఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ అందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన అన్ని మతాల పెద్దలకు, ముఖ్యంగా ముస్లిం పెద్దలకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సో అక్కడి నుంచి హుసేని కాదు, హుసేని చిస్తులో కాదు, ఆయన ఇక్కడ రావడం. ఆ తర్వాత ఇప్పుడు పీఠాధిపతి, ఇప్పుడు మనం ఎవరికైతే మనం చేస్తున్నామో మనం రేపు చేయబోయే ఊసు ఆరిఫుల్లా హుసేన్. ఆయన ఎన్నో పీఠాధిపతి? ఆరిఫుల్లా హుసేన్ 7వ పీఠాధిపతి. సో ఆరిఫుల్లా హుసేన్ గారికి మనం రేపు చేయబోతున్నాం ఊసు. సో ఇవన్నీ ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన ఒక గురువు, ఆ గురువు ద్వారా మన సందేశాన్ని కావచ్చు, లేకపోతే మన ఆలోచన కావచ్చు, అవన్నీ కూడా తీసుకువెళ్ళాలని సంప్రదాయం ఈ చిస్తి శిక్షణలో ఉంటుంది. అందుకే గురువుకి చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది హిందూ మతంలో కూడా మీరు చూడండి, మాతృదేవో అంటాం, పితృదేవో అంటాం, ఆచార్య దేవో అంటాం. అంటే ఎవరైతే గురువు మీద మనం భక్తి శ్రద్ధలతో మనం గురికి వెళ్తుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుస్తుంది, మనం అనుకున్నది మనం నేర్చుకోగలుగుతామని చెప్పే సంప్రదాయం మన దీంట్లో ఉంది. అదే సంప్రదాయంతో సూఫీజంలో ఒక మిస్టిక్ అనమాట. అంటే డైరెక్ట్గా భగవంతుడితో ఐక్యం అవడానికి, భగవంతుడితో మాట్లాడటానికి, మనకున్న ప్రపంచ సుఖాలన్నింటినీ కూడా త్యాగం చేస్తూ ఒక సింపుల్ విధానం, ఒక సరళీకృతమైన జీవిత విధానాన్ని, ఒక నిరాడంబరమైన జీవిత విధానం ప్రబోధించేదే సూఫీజం. అందులోనూ ఇద్దరు చెప్పినట్టు మానవులను ప్రబోధించేదే ఈ చిస్తులు అన్నమాట. సో అటువంటి దర్గాకు వచ్చినందుకు నాకు మన మేనేజర్స్ కానీ మన హజరత్ ఆరిఫ్ గారిని కలిసినప్పుడు నాకు మన చిస్తీ సంప్రదాయం అనగానే నాకు చాలా ఆనందం కలిగింది. సో దీని గురించి నేను చదివాను, కానీ దాన్ని అసలు ఎందుకు కాపాడాలని ఎంతో ఫేమస్ ఏంటంటే దాని ప్రధాన ఆస్థాన ఈ మక్తూలాకి ఆమీన్ పీర్ దర్గా కడప బరారుస్ 2024వ సంబరాల సందర్భంగా ఇక్కడ సమావేశమైన పెద్ద దర్గా సాహెబ్ గారికి, అలాగే కడప జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారికి, పోలీస్ బ్యూరో మెంబరు, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి,
అలాగనే జేసీ గారికి, అలాగనే అమీర్ బాబా గారికి, అలాగనే ఇక్కడ గౌతమి రెడ్డి గారికి, సీనియర్ నాయకులు, ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి, పొలిటికల్ సంబంధమైన వాళ్ళకి, సుందర్ శ్రీనివాస గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గతసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ యొక్క బడా ఉరుస్ని అధికారికంగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఏ విధంగా ఆ రోజు ఈ ఉరుస్ అనేది ఒక ప్రసిద్ధ కార్యక్రమంగా చేయడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఎలా సహకరించుకొని దీన్ని అధికారిక కార్యక్రమంగా ప్రకటించి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరొకసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకుంటున్నాము. దానికి అటువంటి కేంద్ర కడపలో కూడా మనమంతా గొప్ప అభివృద్ధిగా భావించాలి. ఇప్పుడే కడప గారు కానీ పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ మున్సిపల్ కార్యక్రమాన్ని ఒక పెద్ద ప్రెస్టీజియస్ కార్యక్రమంగా తీసుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దగ్గర నుండి 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక ప్రెస్టీజ్గా తీసుకొని విజయవంతంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్యలోనే ఈ మున్సును చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దర్గాను సందర్శించినప్పుడు మేమంతా దీన్ని అధికారిక కేంద్రంగా అధికారిక కార్యక్రమంగా చేయాలని చెప్పి మూలంగా ఇమ్మీడియట్గా జీవో ఇచ్చి ఈ మున్సు కార్యక్రమాన్ని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా గురి చేశారు. అప్పటి నుంచి ఒక ఆనవాయితీగా మున్సు సందర్భంగా రాష్ట్ర అధికార మంత్రి కానీ ప్రతినిధి కానీ వచ్చి ఛార్జీలు కూడా జరుగుతాం. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని తప్పకుండా కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వంలో కడపలో ఈ న్యూస్ గతం కంటే పేరుగా గతం కంటే గొప్పగా జరిగేదానికి ఎమ్మెల్యే గారు రామచంద్రయ్య గారు నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏమి షార్ట్ ఫామ్ కాకుండా శానిటేషన్ దగ్గర నుంచి లాండ్రాల దగ్గర నుంచి కార్పొరేషన్ అధికారుల నుంచి సహకారం కానీ మెడికల్ అటెండెంట్ వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ కొన్ని చోట్ల ఎక్కడో పోల్స్ కావాలని చెప్పినారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చినారు. కాబట్టి ఎక్కడ ఏది షార్ట్ ఫామ్ జరిగే విధంగా ప్రభుత్వం తరఫున మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఇది ఘనంగా జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతకరంగా ఉంటున్న తరుణంలో ప్రజలు వాస్తవాలను గుర్తించాలని కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజన్ రెడ్డి తెలిపారు. డైవర్ట్ చేసేదానికోసమై చంద్రబాబు నాయుడు గారు తెరపైకి తీసుకొచ్చినదే లడ్డు, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారు, ఆ కూటమిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షని, సనాతన ధర్మాన్ని ఆయన ఛాంపియన్ అని, మరియు వరాహి డిక్లరేషన్ అని చెప్పేసి ఈ 15 నుంచి 18 రోజుల్లో వారు ముందుకు రావడం జరిగింది. అసలు ప్రాయశ్చిత్తము అనేది ఎప్పుడు చేస్తారు, ప్రాయశ్చిత్తానికి ఒక అర్థం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న. ప్రాయశ్చిత్తము అంటే ఏ దేవస్థానంలో అయినా అక్కడ దేవుడికి జరుగుతున్నటువంటి దైనందినిక కార్యక్రమాలలో ఏదన్నా కానీ తెలుసో తెలియకో అపశృతి జరిగితే అది తర్వాత నిజ నిర్ధారణకు రుజువైతే అప్పుడు ప్రాయశ్చిత్తం అనేది చేసుకుంటారు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకునేదానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, సత్యము అని చెప్పారని చెప్పేసి, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆయన ప్రాయశ్చిత్తం చేయడం మొదలుపెట్టారు. కానీ నిన్న సుప్రీంకోర్టుకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ సిట్టుకు ఆదేశించింది. సో కాబట్టి ఆయన గతంలో చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష అనేదానికి పూర్తి నిజ నిర్ధారణ కానప్పటికీ కూడా ఆయన దీక్ష చేశారు. ఏ దేవస్థానంకైనా కానీ ఆగమ సలహా మండలి అనేది ఒకటి ఉంటుంది.
ఒకవేళ ఆ గుడిలో తప్పు జరిగితే ఆ సలహా మండలి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మరి ఎవరి సలహా తీసుకున్నారో తెలియదు, ఆయన పాటికి ఆయన దీక్ష చేయడం జరిగింది. ఒకవేళ సిట్టు విచారణ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్ముతున్నట్టు లేకపోతే ఈవో శ్యామలరావు గారు చెప్పినట్టు అక్కడ ఒకవేళ కల్తీ జరగలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేసిన ప్రాయశ్చిత్త దీక్షకు విరుగుడుగా ఏమి చేస్తారో జనసేన పార్టీ వాళ్ళు మరియు పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పాలి. ఈ ప్రాయశ్చిత్త దీక్ష జరుగుతున్న తరుణంలో సామాన్య ప్రజలకు ఎంతో డౌట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు డౌట్లు వస్తాయి అంటే, ఒకటి నిజ నిర్ధారణ కాలేదు, అక్కడ లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి నిజ నిర్ధారణ కాలేదు ఒకటైతే, రెండోది గతంలో పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాలలో నేను మా ఫాదరు నాస్తికుడని, లేకపోతే మా కూతురు క్రిస్టియన్ అని, లేకపోతే నన్ను చిన్నప్పుడు బ్యాప్టైజ్ చేసినారని, లేకపోతే నాకు బీఫ్ తినడం ఇష్టమని, లేకపోతే నేను జై భీమ్ అని రకరకాలుగా ఆయన రాజకీయాల మీటింగులకు వెళ్ళినప్పుడు ఆ మతం వాళ్ళతో అప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో జనరల్గా ప్రజలకు కూడా ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ను వివిధ మాధ్యమంలో ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసినారో దానికి పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేసింది. నన్ను మీరు ప్రశ్నిస్తారా అని చెప్పేసి సనాతన ధర్మముని నన్ను ప్రశ్నిస్తే సనాతన ధర్మాన్ని ప్రశ్నించినట్టే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అసలు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ వాళ్ళకు సూటి ప్రశ్న. సనాతన ధర్మాన్ని పూర్తిగా విఘాతం కలిగిస్తూ ఆయన విఘాతం కలిగించినటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నప్పటికీ కేవలం ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రెస్ మీట్లో ఏ రకంగా ఆయన సనాతన ధర్మానికి విఘాతం కలిగించారు అని చెప్పేసి. ఫస్ట్, అసలు లడ్డు అనేది ఎంతో పవిత్రమైనది. దాని గురించి తెలియకోకుండా నిజ నిర్ధారణ రాకోకుండా ఒక అబద్ధానికి ఆయన మద్దతు పలుకుతూ వచ్చారు. సనాతన ధర్మంలో చెప్తున్నది ఏంటంటే సత్యానికి మీరు నిలబడండి అని. ఒక అబద్ధానికి ఆయన నిలబడడం జరిగింది. సనాతన ధర్మానికి ఇది విఘాతం కలిగించినట్టు కాదా? రెండోది, అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించినారు, దానిలో కూడా కల్తీ జరిగింది అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ ఎవిడెన్స్తో చెప్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సూటి ప్రశ్న. మరి అదే కాకపోకుండా సనాతన ధర్మం ఏం చెప్తాదంటే తోటి మానవులతో మీరందరూ కూడా కలిసి ఉండండి అని చెప్పేసి చెప్తారు. అలాంటప్పుడు ఇక్కడ అన్ని కులాల మధ్య మతాల మధ్య విద్వేషాన్ని రేపుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నా అంటే ముస్లిం అయితే మీరు ఒప్పుకుంటారా, క్రిస్టియన్ అయితే ఇలా జరిగితే మీరు ఒప్పుకుంటారా అని చెప్పి వాళ్ళ మధ్యలో ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి సనాతన ధర్మంలో ఎక్కడ కూడా మత విద్వేషాలకు ఎక్కడ కూడా తావులేదు. మీరు బీఫ్ తింటారు అని చెప్పడం జరిగింది. సనాతన ధర్మంలో అహింసకు సనాతన ధర్మం అహింసను ప్రబోధిస్తాయి. మరి మీరు బీఫ్ తింటామంటున్నారే, మరి సనాతన ధర్మానికి అది విఘాతం కలిగించినట్టు కాదా? అదే కాకుండా మీరు చెప్పుకుంటా పోతే ఎన్నో చెప్పడం జరిగింది. యుద్ధం ప్రకటిస్తానామని చెప్తున్నారు నిన్న వరాహి డిక్లరేషన్లో. యుద్ధం అసలు సనాతన ధర్మంలో యుద్ధానికి చోటే లేదు. సనాతన ధర్మం అనేది అహింసా మార్గంతో వెళ్ళేది. మరి మీరు అధికారంలో ఉండే వాళ్ళే మీరే యుద్ధం ప్రకటిస్తారు అంటే, మీ చేతిలోనే అధికారం ఉండి మీరే యుద్ధం ప్రకటిస్తారంటే మరి సామాన్యం ప్రజల ఒక పరిస్థితి ఏమిటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న. ఒకవేళ సనాతన ధర్మానికి ఎవరన్నా కానీ విఘాతం కలిగిస్తే మీరు వాళ్ళను పట్టుకొని శిక్షించకోకుండా ఎవరు ఆపుతున్నారు? అది కూడా వారే చెప్పాలా? సో ఆయన ఏమి చెప్పడానికి వచ్చినాడు, ఏమి చెప్పినాడు, ఏమి చెప్తాననే దానిపైన కూడా ఏమాత్రం క్లారిటీ లేదు. భక్తి వేరు, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. కానీ ఆయన అన్నింటినీ కలిపేసి మాట్లాడి ఆయన దాంట్లో లబ్ధి పొందాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు తప్ప మరి ఏది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆఖరిగా వరాహి డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటి ప్రకటించడం జరిగింది. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప చేయాల్సింది ఎవరు? అధికారంలో ఉండేవాళ్ళు చేయాలి. అధికారం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు ఎన్డీఏ ప్రభుత్వం చేతిలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న. 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది. మరి ఈరోజు 5వ తారీఖు, ఇంకా మీకు 5 రోజుల టైం ఉంది. ఈ 5 రోజుల టైంలో మీరు ప్రవేశపెట్టినటువంటి డిక్లరేషన్ను క్యాబినెట్లో పెట్టి ఆమోదించగలుగుతారా? ఆ తర్వాత మీరు ఆమోదించిన తర్వాత భారతదేశం మొత్తం పైన చూపించవచ్చు, నేను ఇక్కడ చేసుకున్నాను, మీరందరూ కూడా ఇది చెయ్యొచ్చు అని చెప్పి చెప్పచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకవేళ మీరు డిప్యూటీ సీఎం పదవి ఎంట్రికతో సమానము, సనాతన ధర్మమే నాకు ముఖ్యమో అని చెప్తున్నారు కదా. మరి ఒకవేళ సనాతన ధర్మం అనేది అంత ముఖ్యమైనప్పుడు మీరు డిప్యూటీ సీఎం నేను త్యాగం చేస్తాను, నాకు 1 రోజు లోపల ఈ డిక్లరేషన్ పాస్ కాకపోతే అల్టిమేటం
మీరు ఎందుకు జారీ చేయలేదు అంటే ఇక్కడ మీ వక్రబుద్ధి కనపడడం లేదా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఎప్పుడు కూడా హిందూ మతాన్ని కావచ్చు, ఏ మతాన్ని కావచ్చు రాజకీయాల్లో లాగకండి. మీకు హిందూ మతమే కాదు, క్రిస్టియన్ మతము, ముస్లిం మతం, అన్ని మతాల వాళ్ళు కూడా మీకు ఓట్లు వేసింటారు. అందరి మద్దతుతో మీరు గెలిచింటారు. మీరు డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చొని మీరు హిందూ మతానికి కావచ్చు, ఇంకో మతానికి కావచ్చు వంత పాడకూడదు. మీరు మంచి పాలన అందిస్తారని చెప్పి మీకు ఓట్లు వేశారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి మీకు సవినీయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి కోరుకుంటూ, మానవత్వమే జగనన్న మతం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వాళ్లకు మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే ఉండ మతాలలో వాళ్ళల్లోనే గొడవలు సృష్టించే పవన్ కళ్యాణ్ లాంటి వారు, లేకపోతే భగవంతుడి విశ్వాసాల నమ్మకాలపైన ఆడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు ఇస్తారా? మీరే ప్రజలే న్యాయ నిర్ణేతలు, మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ పరంగా జిల్లాలోని పులివెందుల నియోజకవర్గ పరిధిలో గత 2 రోజులుగా కురిసిన గాలివాన పిడుగుపాటుకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిన తరుణంలో ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, ఉత్తన్న, వినయ్, మహబూబ్ బాషా తదితరులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని అలిరెడ్డిపల్లి, తొవ్వపల్లి, కొమ్మరంపల్లి, ఇడుపులపాయ తదితర గ్రామాలలో శుక్రవారం సాయంత్రం విపరీతమైన గాలి వానకు దాదాపు 100 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నేల కూరిగిందన్నారు. రైతులు ఒక్కొక్క ఎకరా మీద దాదాపు 40,000 ఖర్చు చేశారని, ఇందులో రైతులు, కౌలు రైతులు ఉన్నారన్నారు. ఈ నెలాఖరుకు పంట చేతికి వచ్చేదని, అటువంటి పరిస్థితుల్లో పంట 100% చేతికి రాకుండా పోవడంతో రైతులు, కౌలు రైతులు లబోదిబోమంటున్నారన్నారు. అదేవిధంగా సింహాద్రిపురం మండలంలో గురజాల, చెర్లోపల్లి, బిదినచెర్ల గ్రామాలలో అరటి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. గురువారం నాడు పెండ్లిమరి మండలంలో శివపార్వతి, రాజేశ్వరరెడ్డి, ప్రసాద్ రెడ్డి అనే రైతులు పశువుల కాపుర్ల పిలుగుపాటుకు మృతి చెందగా సురేష్ కుమార్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యారన్నారు. అలాగే సింహాద్రిపురం మండలం చెర్లోపల్ల గ్రామంలో అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఆరవీడులో పిలుగుపాటుతో పశు నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం రైతులను, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని తులసిరెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం అల్రెడ్డిపల్లె గ్రామ పొలాల్లో ఉన్నాం. ఈ పొలము యజమాని వచ్చేసి నాగభూషణ్ రెడ్డి. వరి పైరు 4 నెలల పైరు. ఈ నెలాఖరికి కోతకు వచ్చేది. ఎకరా మీద 40 నుంచి 45 వేలకు ఖర్చు పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా వచ్చినటువంటి గాలివానకు మొత్తం వచ్చేసి పడిపోయింది. ఇంకా ఏమాత్రం వచ్చేసి ఉపయోగం లేకుండా, చేతికి వచ్చే విధంగా లేకుండా పోయింది. ఈ విధంగా ఈ యొక్క వేంపల్లి మండలం, ఇక చుట్టుపక్కల మండలాల్లో అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. దాదాపు 100 నుంచి 150 ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతినింది. అదేవిధంగా సింహాద్రిపురం మండలంలో అక్కడ అరటి చెట్లు దెబ్బతిన్నాయి. ఇవి కాక నిన్న మొన్న పిడుగుపాటుకు అనేక మంది ప్రాంతంలో మరణించారు. మొన్న పెళ్లిమరి మండలంలో పిడుగుపాటుకు శివపార్వతి, రాజేశ్వరరెడ్డి, ప్రసాద్ రెడ్డి అనే 3 పశువుల కాపర్లు ఈ పొలాల్లోకి పోయిన వాళ్ళు వచ్చేసి పెళ్లిమరి మండలంలో పిడుగుపాటుకులు మృతి చెందడం జరిగింది. నరేష్ కుమార్ రెడ్డిని ఒకతను ఆసుపత్రిలో తీవ్రమైన గాయాలతో ఉన్నాడు. గాలివీడు మండలంలో లక్ష్మీదేవి అనే ఒక పాడి పశువు పెట్టుకొని జీవిస్తూ ఉంది. ఆ పాడి పశువు వచ్చేసి చనిపోవడం జరిగింది పిడుగుపడి. అదేవిధంగా సింహాద్రిపురం మండలంలో ఒక కోడె, చేతికి వచ్చినటువంటి కోడె దూడ, ఆవులు చనిపోవడం జరిగింది పిడుగుపాటుకు. కాబట్టి ప్రభుత్వము వీళ్ళని ఆదుకోకుంటే వీళ్ళు పూర్తిగా పరిస్థితి లేదు. కాబట్టి ఇటు వరి కానీ, అటు అరటి కానీ, ఇటు పశువులు కానీ ఆ నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయినటువంటి ఆ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవరాత్రి ఉత్సవాల శోభతో శోభిల్లుతున్న కడప నగరం, భక్తుల పూజలతో కడకలలాడుతున్న అమ్మవారి ఆలయాలు.
అమీన్ పీన్ దర్గా ప్రధాన ఉర్సు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాల తోడ్పాటు జిల్లా కలెక్టర్ శివశంకర్